గల్లీ రాజకీయాలు ముదిరిపోయి వాస్తవ రాజకీయాలు పక్కకెళ్ళిపోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రోగ్రామే కవరేజ్ లేకుండా పోయింది. స్క్రోలింగ్కి పరిమితం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు నరేంద్ర మోడీ వచ్చారని ఎంతమందికి తెలుసు, వస్తున్నారని ఎంతమందికి తెలుసు, వచ్చారని ఎంతమందికి తెలుసు. తాజాగా నరేంద్ర మోడీ సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే నాసిన్ అకాడమీ ఇనాగరేషన్కి వచ్చారు, అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. ఈ సంస్థ పాలసముద్రం ఏదైతే 180 ఎకరాల్లో ఉందో, 180 ఎకరాల్లో ఉన్నటువంటి పాల సముద్రానికి ఆనుకుని చెరువుకు ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలో కట్టబడింది నాసిక్ అకాడమీ అన్నటువంటిది. ఇది టోటల్గా 500 ఎకరాల్లో నిర్మించినటువంటిది. 503 ఎకరాల్లో నిర్మించారు. దీనికి 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఐఆర్ఎస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ నార్కోటిక్స్ కానీ అట్లాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ ఇట్లాంటి వాటికి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట. దీన్ని పక్కా శాస్త్రీయంగా కట్టారు. దీంట్లో 3 లక్షల మొక్కలు నాటారు, 300 రకాల చెట్లు, 30 రకాల థీమ్స్, 300 ఎకరాల్లో బయోడైవర్సిటీ ప్లాంట్, అట్లాగే అక్కడే సోలార్ పవర్, టోటల్గా స్వయం సమృద్ధి సాధించేటటువంటి విధంగా భవన నిర్మాణం చేసుకొచ్చారు. అదే సందర్భంలో అయోధ్య రాముడి స్ఫూర్తిని గురించి గుర్తు చేసుకున్నారు నరేంద్ర మోడీ. రామపాలన మనకి భారతదేశానికి ముఖ్యం. రాముడు కోదండ రాముడు, అట్లాగే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పరిపాలన ఎట్లాగా ఉండాలో నేర్పారు. ఆ తరహా పాలనే ముందుకు వెళ్తామన్నటువంటి చెప్పుకొచ్చారు.